తెలంగాణలో బీజేపీకి పట్టుకొమ్మలుగా ఉన్న నాయకుల్లో ఆయన కూడా ఒకరు. అలాగని అందరితో కలిసిపోతారా అంటే అదే లేదు. కలిసినట్లే ఉంటారు కానీ ఎవరితో కలవరు. ఎవరితో పొసగదు అన్నట్లుగా తయారయ్యారు. తన ఇలాకాలోనే నేతలతో తగవులు పెట్టుకుంటూ రాష్ట్ర కేంద్ర నాయకత్వానికి ఆయన తలనొప్పిగా మారారు. ఆయనే మెదక్ ఎంపీ రఘునందన్ రావు అని చెప్పక తప్పదు. ఊరందరిది ఒక దారి, ఉలిపి కట్టెది ఒక దారి అన్నట్లుగా రఘునందన్ రావు ఉంటున్నారంటే అది ఇప్పటి మాట కాదు. చాన్నాళ్లుగా ఆ ట్రెండ్ సాగుతున్నా ఇప్పుడిప్పుడే పార్టీ ఆయన తీరును గుర్తిస్తోంది. పార్టీలో కీలక స్థానం కోసం ఆయన ఆడుతున్న గేమ్స్ కూడా అర్థమవుతున్నాయి. టీబీజేపీ అధ్యక్ష పదవిని ఆశించి భంగపడిన రఘునందన్ రావుకు ఇంకా ఆశ చల్లారకపోవటం ఒక వంతైతే, చుట్టుపక్కల 2-3 జిల్లాల పార్టీలో తనకు తిరుగు ఉండకూడదని ఆయన ప్రయత్నించడం మరో వంతు అనుకోవాలి. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డితో ఆయన బహిరంగ పొలిటికల్ ఫైట్ కు దిగుతున్నారు. పదవుల పోటీలో ఇద్దరు నేతలు నువ్వా నేనా అన్నట్లుగా తయారయ్యారు. బీజేపీ నుండి ఉమ్మడి మెదక్ జిల్లాలో కీలక నేతగా ఉన్న ఎంపీ రఘునందన్ రావుకు ఎమ్మెల్సీ అంజిరెడ్డికి మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఈ ఇద్దరి మధ్యలో విభేదాలతో గత కొద్ది కాలంగా వారి అనుచరులు 2 వర్గాలుగా విడిపోయారు. దీంతో క్యాడర్లో గందరగోళం ఏర్పడింది. ఉమ్మడి మెదక్ జిల్లా నుండి సంగారెడ్డి జిల్లా విడిపోయాక అక్కడ కీలకంగా మారారు ఎమ్మెల్సీ అంజిరెడ్డి. 2020 దుబ్బాక ఉప ఎన్నికల్లో మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు రఘునందన్ రావు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. తరువాత జరిగిన 2024 లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. అదే సమయంలో 2025లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంజిరెడ్డి విజయం సాధించారు. అప్పటి నుండే నేతల మధ్య గ్యాప్ మొదలైందని చెబుతున్నారు. గతంలో రఘునందన్ రావు, అంజిరెడ్డిలు బీజేపీ గెలుపు కోసం కలిసి పనిచేసిన వారే. బయటకు ఇద్దరూ బాగానే ఉన్నా లోపల మాత్రం గ్యాప్ కొనసాగుతోందనేది పార్టీ వర్గాల్లో నడుస్తోన్న హాట్ టాపిక్. దీనికి గల ప్రధాన కారణం 2024 లోక్సభ ఎన్నికలేనట. మెదక్ ఎంపీ సీటు మొదట రఘునందన్ రావుకే ఖరారయ్యింది. అయితే అదే సీటుకు అంజిరెడ్డి కూడా సీరియస్ గా ట్రై చేశారు. ఎంపీ అభ్యర్థుల మొదటి లిస్టులో రఘునందన్ రావు పేరు లేకపోవడంతో కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. అదే స్థానం కోసం అప్పుడు అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డితో అంజిరెడ్డి గట్టిగానే ప్రయత్నాలు చేశారు. చివరకు ఆ స్థానాన్ని రఘునందన్ రావుకు హైకమాండ్ ఖరారు చేసింది. తనకు మెదక్ ఎంపీ టికెట్ రాకపోవడానికి రఘునందన్ రావే కారణమని అంజిరెడ్డి ఈ మధ్య కాలంలో పార్టీ కార్యాలయంలో తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో నేతల మధ్య గ్యాప్ ముదిరింది. పైగా అంజిరెడ్డికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని, అలా జరిగితే ఒప్పుకునేది లేదని రాష్ట్ర నాయకత్వం దగ్గర రఘునందన్ రావు చెబుతున్నారట. రఘునందన్ రావు ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఇతర నేతలతో కలవకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. పార్టీ వేరు, తాను వేరు అన్నట్లుగా ఆయన తీరు ఉంది. రాష్ట్ర శాఖ అధ్యక్ష పీఠం తనకు కట్టబెట్టాలని గతంలో బహిరంగ ప్రకటన చేసిన రఘునందన్ రావు ఇప్పుడు కూడా అదే ధోరణిలో వ్యవహరిస్తున్నారని కొందరు అంటున్నారు. కనిపించి కనిపించనట్లుగా ఆయన సహాయ నిరాకరణ చేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా ఇతరులకు వచ్చిన ప్రాధాన్యం తనకు దక్కడం లేదని రఘునందన్ ఆందోళన చెందుతున్నారట. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి చక్రం తిప్పుతూ ఉంటే ప్రధాని మోదీకి క్లోజ్ వ్యక్తిగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పెత్తనం చలాయిస్తున్నారని రఘునందన్ భావిస్తున్నారు. అందుకే తనకు గుర్తింపు రావాలంటే గేమ్ ఆడాల్సిందేనని నిర్ణయించుకున్నట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి.